శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయంతో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. తొలి 10 టెస్టుల్లోనే అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలిచిన 600వ టెస్టు మ్యాచ్కు నాయకత్వం వహించిన గిల్ ఈ విజయంతో తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. శ్రీలంకపై గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో కెప్టెన్ శుభ్మన్ గిల్ తన తొలి 10 టెస్టుల్లోనే 6 విజయాలు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో 7 విజయాలతో ఎంఎస్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతుండగా గిల్ సౌరవ్ గంగూలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. కాగా గతంలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో భారత టెస్ట్ జట్టు బాధ్యతలు చేపట్టిన గిల్ ఆ సిరీస్ లో 2 మ్యాచ్లు గెలిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పై 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్టులోనూ విజయం సాధించాడు. తాజాగా శ్రీలంకపై సాధించిన విజయంతో కెప్టెన్ గా తన ఖాతాలో 6వ విజయాన్ని జమ చేసుకున్నాడు. భారత్ ఆడిన చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ లోనే ఈ విజయం నమోదు కావడం గిల్ కెరియర్ లో అత్యంత ప్రత్యేకమైన విషయంగా నిలిచింది. ఈ విషయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను భారత్ మరింత మెరుగుపరుచుకుంది. తొలి టెస్టుకు ముందు 48% ఉన్న భారత్ ప్యాంట్రియాటిక్ పాయింట్స్ పర్సెంటేజ్ శ్రీలంక విజయం తర్వాత 53% పెరిగింది. పర్సెంటేజ్ మెరుగైనప్పటికీ భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సైకిల్లో ఫైనల్ చేరాలంటే భారత్ ఇంకా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం WTC సైకిల్లో ఫైనల్ రేస్ లో నిలవడానికి భారత్ కు ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో మరో టెస్ట్, న్యూజిలాండ్ తో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టుల్లో విజయం సాధిస్తేనే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి.